పొలిటికల్ ఆంథ్రపాలజీ. స్టేట్ సొసైటీస్, స్టేట్లెస్ సొసైటీస్కి ఒక అథారిటీ ఒక హైరార్కియల్ ఆర్డర్ ఉంటుందా? కంపేర్ విత్ అస్ సమ్ ట్రైబల్, వాళ్ళతో కంపేర్ చేసుకోండి. మనకేంటి పిఎం, సీఎం ఇలాగా సీక్వెన్స్ వైజ్ ఉందా? బట్ అలానే ట్రైబల్ సొసైటీస్లో ఉంటాయా అంటే కొంతవరకు ఉంటాయి, బట్ లేవు అనుకుంటే ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంది? బ్యాండ్. ఫస్ట్ మనం ఎలా ఉన్నాము? బ్యాండ్స్ వారు ఉన్నాం. బ్యాండ్స్ అంటే ఏంటి? ఒక 6 to 7 ఫ్యామిలీస్ 20 to 30 పీపుల్స్ ఉంటారు. సో బ్యాండ్ 1, బ్యాండ్ 2. సో ఇలాంటి బ్యాండ్ 1లో మెయిన్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? బతకటమా, చావటమా? బ్రతకాలి. అంటే ఆ బ్యాండ్ 6 నుంచి 7 ఫ్యామిలీ బతకాలి, చచ్చిపోవాలా? బ్రతకాలి. బ్రతకాలంటే ఏం కావాలి? ఫుడ్, షెల్టర్, వాళ్ళకి ఏవైతే బేసిక్ నెసెసిటీస్ ఉన్నాయో అవన్నీ ఉండాలి. బట్ బ్యాండ్ 2 వచ్చింది. వీళ్ళు ఒక ఫుడ్ కోసం కొట్టుకుంటా ఉన్నారనుకో, దే హ్యావ్ హంట్ సంథింగ్. ఆ హంట్ని కొట్టుకుంటా ఉన్నారనుకో, నాకు కావాలి, నీకు కావాలి. ఈ పక్కన బ్యాండెడ్ వచ్చి వీడిని క్యాప్చర్ చేయొచ్చా? వీడిని అటాక్ చేయొచ్చా? అదే వీళ్ళు కనుక కంట్రోల్గా ఉన్నారనుకో, అంటే ఏమైనా సరే వీఆర్ సాలిడారిటీగా ఉన్నారు, అంటే ఆర్డర్గా మెయింటైన్ చేస్తున్నారు, అంటే సోషల్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ సోషల్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే దే షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ లా, రైట్? సమ్ అథారిటీ షుడ్ బి రైట్? సమ్ గ్రూప్ మైండెడ్నెస్ షుడ్ బి దేర్. అందుకే ఎంబెడెడ్నెస్. బ్యాండ్కు ఉండే మెయిన్ ఫిలాసఫీ ఏంటి? ఎంబెడెడ్నెస్. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు దట్ వన్. సో దానికి ఏంటంటే హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ దట్ బ్యాండ్? మనం చదువుకున్న దానిలో ఒకప్పుడు బ్యాండ్కి హెడ్ ఎవరై ఉంటారు? ఎవడైనా స్కిల్ఫుల్ హంటర్ అయినా ఉంటాడు, అంతే కదా? స్కిల్ఫుల్ హంటర్ అయినా ఉంటాడు. ఎవరికైతే కొంచెం బాగా నాలెడ్జ్ తెలిసి ఉంటుందో వాళ్ళకి ఉంటారు. సో ఎప్పుడైతే హంట్కి వెళ్తాడో ఆ రోజు వరకే అతనికి, తర్వాత నార్మల్ మెంబర్ అయిపోతాడు. బ్యాండ్ 1 అండ్ బ్యాండ్ 2. సో if there is a conflict between a band 1, band 2, so main issue ఏంటి?